కీర్తనలు 135. కీర్తనలు 135. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. మనందరం ఎలా ఉండాలో తెలుసా? ఆయన కోసము కనిపెట్టేవారుగా ఉండాలి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, కనిపెట్టుకొని ఉండాలి. నా ప్రభు వస్తాడు. ఎలాగ కనిపెట్టుకొని ఉండాలో తెలుసా? కావలివాడు, కాచేవాడు, అంటే సెక్యూరిటీ గార్డ్. రాత్రి మొదలు పెడతాడు తన జాబ్. ఉదయం ఎప్పుడవుతుంది, ఉదయం ఎప్పుడవుతుంది, ఉదయం ఎప్పుడవుతుంది. ఆ ఉదయాన్ని చూడగానే తను రిలాక్స్ అయిపోతాడు. అమ్మయ్య, అయిపోయింది నా పని చెప్తున్నాడు. నేను నా ప్రభు కొరకు ఆశ పెట్టుకుని ఉన్నాను అంటే ఒక్కసారి అది నాకు ఎదురైతే నేను రిలాక్స్ అయిపోతాను. మన సందర్భాల్లో, చాలా సందర్భాల్లో మనం కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. ఎదురు చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్రహాం. దేవుడు 75 సంవత్సరంలో ఆయనకి కనబడ్డాడు. దేవుడు మాట్లాడాడు, నిన్ను ఒక జనాంగముగా మారుస్తాను. ఐ విల్ బ్లెస్ యూ లైక్ ఎ నేషన్. ఒక దేశముగా నిన్ను మారుస్తాను, నీకు సంతానం ఇస్తాను అని దేవుడు మాట్లాడాడు. 75, 80, 85, 90, 95 అది చూడలేదు ఆయన జీవితంలో. ఒకరోజు దేవుడు వచ్చాడు, ఐ విల్ గివ్ గిఫ్ట్, ఒక బహుమానం ఇస్తాను నీకు. అప్పుడు అబ్రహాం ఇలాగ చేతులు వెనక్కి పెట్టి అని చెప్పుంటాడు, ఏమిస్తావు ప్రభా? నాకు పిల్లలు లేరు, ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకు అలాగన్నానో తెలుసా? దేవుడు వాగ్దానాన్ని నీ జీవితంలో చూపిస్తాడు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటే. కీర్తనలు 136 అక్కడేం చెప్తుంది? యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా మీద ఆశ పెట్టుకో. సో ఈ అబ్రహాం అలాగా ఎదురు చూశాడు. ఒకరోజు దేవుడు ఆయనకి కుమారుణ్ణి ఇచ్చాడు. అది శరీర సంబంధమైనది కాదు. 99 సంవత్సరాలు తన వైఫ్ దూతొచ్చి నీకు పిల్లలు పుడతారంటే, హే, స్త్రీ ధర్మం నాలో ఆగిపోయింది. ఆయన ముసలోడైపోయాడు. ఇట్స్ నాట్ పాసిబుల్. అది లోకం దృష్టిలో కాదు, బట్ ద సూపర్ న్యాచురల్ వే, ప్రకృతికి అతీతమైనది. అబ్రహాము విశ్వాసముతో దాన్ని పొందుకున్నాడు. ఈరోజు నేనేమంటానో తెలుసా? న్యాచురల్గా మీకు పిల్లలు పుట్టడం వేరు. హన్నాకి పిల్లలు లేరండి, పిల్లలు లేరు. వాళ్ళకి ఏడ్చింది. ఆమె ఏమేం చేసిందో తెలుసా? పక్క నుంచి సూటిపోటు మాటలు మొదలవుతున్నాయి. నీకు పిల్లలు లేరు, అన్నీ మొదలయ్యాయి. భర్త దగ్గరికి వెళ్ళింది, నాకు పిల్లలు ఎందుకు లేరు అంటే భర్త కూడా గసిరేశాడు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి మొదటి సమయంలో మీరు చూడండి. కొన్నిసార్లు మన ప్రాబ్లం వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి బర్డెన్గా ఉంటాం. గచ్చిరాడు, కోప్పట్టాడు. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధిలోని యెహోవాను వెతకడం ప్రారంభించింది. ఆశ పెట్టుకున్నది, నా దేవుడు, నా దేవుడు. ఏమండి,
మనం ఆయన నాకున్నారు అనే ఆశ పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ కావలివాడు ఉదయం కోసం కనిపెట్టుకున్నట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? డెఫినెట్గా ఉదయం వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. డెఫినెట్గా ఉదయం వస్తుంది. రాత్రి ముగియబోతుంది, ఉదయం రాబోతుంది. రాత్రి ముగియబోతుంది, ఉదయం రాబోతుంది. దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేయాలి. ఈరోజు మనం కూడా ఏం చేస్తామో తెలుసా? ఆశ పెట్టుకొని వెళ్దాం. కీర్తనలు చెప్పండి 136. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 136లో దేవుడు అంటున్నాడు ఆశ పెట్టుకో. ఆశ పెట్టుకుంటే 3 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవి ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశ పెట్టుకోమంటున్నాడు. ఆశ పెట్టుకుంటే 3 బ్లెస్సింగ్స్ వస్తాయన్నాడు. అందులో మొదటిది, ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర ఏమున్నదో తెలుసా? కృప ఉన్నది. ఆయన దగ్గర, ఆయన యొద్ద కృప ఉన్నది. ఈ కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నీతిమంతులుగా మారుస్తుంది. ఆశ పెట్టుకో అంటే విశ్వాసంతో ఆశ పెట్టుకో. నా దేవుడు, నా దేవుడు. ఒక ఉదయం ఈరోజు ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావు. ఒక ఉదయం రాబోతుంది. ఆ రోజు ఆ కృప, ఆయన మీద ఆశ పెట్టుకున్న నువ్వు, ఆయనలో ఉన్న కృప నీలోనికి వచ్చి, ఎఫెసీల్లో ఆయన ఏమంటాడంటే, కృప మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప ఎలా ఉంటుందంటే, ఒకసారి రోమీలు 4:5 ఒకసారి చదువుతాను చూడండి. నీ చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము వానిని నీతిగా ఎంచబడుచున్నది. గట్టిగా చప్పట్లు కొడితే పరిస్థితి. హల్లెలూయా, నా విషయం. పని చేయక చెప్పండి, భక్తిహీనుని. కృప అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. ఓకే తీసుకో, పర్వాలేదు తీసుకో. భక్తిహీనుని నీతిమంతునిగా ఎంచువాని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన మీద ఆశ పెట్టుకుంటే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నువ్వు ఎలా చూడాలి తెలుసా? నేను నీతిమంతుని అయిపోతున్నా, నేను నీతిమంతుడిని అయిపోతున్నా. నా మాటలు, నా చూపులు, నా క్రియలు అన్నీ మారిపోతున్నాయి. ఉదయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా దేవుడి కోసం ఎదురు చూడాలి. నువ్వు యెహోవా యొద్ద కృప ఉన్నది. ఆ కృప మనందరినీ నీతిమంతులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనందరం వేకువకై వేచి ఉన్న కావలి వలె వేచి ఉన్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచి ఉన్న కావలి వలె వేచి ఉన్నది నా ఆత్మ నీ కోసమే. హల్లెలూయా. అబ్బా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఒక్కరోజు తెల్లారిపోతుంది, నీతిమంతుల్లో నేను కూడా ఒక్కడిగా పరిగణించబోతున్నాను. ఈరోజు అది ఆశ పెట్టుకొని వెళ్దాం. కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు? ఆశ పెట్టుకో, ఆశ పెట్టుకో. దేని మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? ఆయన కృప దొరకబోతుంది. సడన్గా నీ డాక్యుమెంట్స్ మీద ఆయన సైన్ పెట్టబోతున్నాడు. ఆమె ఏదైతే అవ్వట్లేదో, ఏదైతే పేదరికంలో ఉన్నో దాని మీద ఆయన సైన్ చేస్తాడు. ఆయన బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ ఉంటుంది. బట్ నువ్వేం చేయాలో తెలుసా? నిరీక్షణను నువ్వు ఆధారం చేసుకోవాలి, ఆశ పెట్టుకోవాలి. నా దేవుడు చేయబోతున్నాడు. మార్గాలు మార్చకూడదు, తప్పుదోవల్లో వెళ్ళకూడదు, ఆశ పెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఆయన యొద్ద ఏమి దొరుకుతుందో తెలుసా? సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. నా చూడండి, ఒకరోజు మోషే ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నా బిడ్డలందరినీ పంపించే అంటే, పంపిస్తాను కానీ స్త్రీలు పిల్లలు ఇక్కడ ఉండాలన్నాడు.
నీ గొర్రెలు ఇక్కడే ఉండాలి. ఆయన పంపించడానికి ఇష్టపడట్లే. ఇంకా కొన్ని రోజులు పోరాడాడు, అద్భుతాలు చేశాడు, అరిష్టాలు జరిగాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ గొర్రెలన్నీ వదిలేయండి అన్నాడు. ఒక్క డెక్క కూడా ఇక్కడ వదిలిపెట్టాం. చివరికి దేవుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఐశ్వర్యవంతులుగా బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు పక్కింటికి వెళ్ళి నాకు బంగారం కావాలంటే బంగారం తీసి ఇచ్చేశారు. అలాంటి మనసు ఇచ్చాడట. మీకు అర్థమవుతుందా? దేవుడు సంపూర్ణమైన విమోచన ఇస్తాడు. నువ్వు ఏదైతే కష్టపడ్డావో, ఏదైతే నువ్వు దాంట్లోని కోల్పోయావో, దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఆశ పెట్టుకో, దేవుడు సంపూర్ణమైన విమోచన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగ ఉంటుందో తెలుసా? కొద్దిగా 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 కాదు, ఐశ్వర్యంతో మనల్ని బయటికి పంపిస్తాడు. ఈరోజు నువ్వు ఏం ఆశ పెట్టుకోవాలో తెలుసా? నేను ఐశ్వర్యంతో బయటికి రాబోతున్నాను. ఆ మనసు, వాళ్ళు బంగారం ఇచ్చే మనసు అన్యులకి దేవుడు ఇచ్చాడు. వారి ఐశ్వర్యం నువ్వు అనుభవించేలాగా చేస్తాడు. నువ్వు ఆశ పెట్టుకో. ఆశ ఎలా ఉండాలో తెలుసా? మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అనండి, బ్రేక్ అవ్వదు. దేవుడు మర్చిపోయాడు నన్ను అనకూడదు. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఆశ పెట్టుకున్నాడు, వచ్చే సంవత్సరం నీకు పిల్లలు పుడతారు. ఆ కృప ఎలాగొచ్చిందో తెలుసా? ఎలాంటి విమోచన తెలుసా? మొత్తం జరగచ్చండి, మొత్తం ప్రపంచంలో ఉన్న బిలియన్ పీపుల్ మధ్యలో నుంచి ఒక దేశాన్ని సెపరేట్ చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆ గ్రేస్ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సెపరేట్ చేసుకుంటుంది, లోకం నుంచి బయటికి తీసుకొస్తుంది. నిన్ను ఒక ప్రత్యేకమైన, చూడండి, ఆయన ఐగుప్తు అంటే లోకంతో సమానం. లోకంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఒక ప్రత్యేక జనాంగానంగా ఉంచుతాడు. దట్స్ ఎ గ్రేస్. అది కృప, అది కృప. ప్రైజ్ ది లార్డ్. మనల్ని అందులోంచి బయటికి, ఏమండి, మనం పరిశుద్ధులం కాదు, అందులోంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? యు ఆర్ సెపరేట్ వరల్డ్. నువ్వు ప్రత్యేకమయ్యా. నా దేశం, నువ్వు నా దేశం, నేను కొనుక్కున్నా, నేను బయటికి తీసుకొచ్చాను. అది కృప. అసలు పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునికి ఎంచుతుంది ఆ కృప. నన్ను ఎంచిందండి ఆ కృప. ఐఎమ్ ఎ రైచియస్ మ్యాన్. నేను నీతిమంతుడిని నా క్రీస్తు రక్తంలో. నువ్వు కూడా నేను పాపాత్ముడిని, నేను బూడిదని అలా చెప్పుకోకూడదు. నేను నీతిమంతుడిని, నేను ప్రత్యేకం, నా మాటలు ప్రత్యేకం, నా చూపు, నా క్రియలు ప్రత్యేకం. దేవుడు నన్ను వేరుపరిచి చేసేసాడు. ఆశ పెట్టుకున్నాను నేను. అబ్రహాము ఆశ పెట్టుకున్నాడు కదా, 75 సంవత్సరాలు, 78, 80, 85, ఇంకా అవ్వట్లేదు. మనకి కూడా ఇంకెప్పుడు పరిశుద్ధుని అవుతాను, ఇంకెప్పుడు నేను భాషల్లో మాట్లాడతాను, ఇంకెప్పుడు నేను దూతలను చూస్తాను, ఇంకెప్పుడు దర్శనాలు చూస్తాను, ఇంకెప్పుడు ఆయన ముఖాముఖి చూసే అనుభవంలోకి వెళతాను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆశ పెట్టుకో, దేవుడిని కార్యం చేస్తాడు. ఇది రాసి పెట్టుకో. ఆశ పెట్టుకో అనేది రాసి పెట్టుకో. ఆశ పెట్టుకో అనే మాట ఎక్కడుంది? కీర్తనలో 136. ఆశ పెట్టుకో. దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఈవినింగ్ ముగిసిన తర్వాత కావలివాడు అంతా వెయిట్ చేసి ఉదయం చూసినట్లు నేను చెప్తున్నాను, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యు ఆర్ గోయింగ్ టు సీ ద లైట్. ఆ చీకట్లో నుంచి నువ్వు లైట్ చూస్తావు. ఆశ పెట్టుకో అంటున్నాడు ఆయన. అది ఎలా ఉంటుందో తెలుసా? లోకం అంతట్లో నువ్వు సెపరేట్గా ఉంటావు. అన్యుల దగ్గర నుంచి వచ్చి నీ దగ్గరికి, నీ చేతిలోకి వస్తుంది. అది ఏది వాళ్ళ చేతిలో ఉండిపోయిందో, బానిసగా ఉన్నావో, అది నీ చేతిలోకి రాబోతుంది. అదే దేవుడు మనందరితో మాట్లాడాడు. నేను కార్యం చేయబోతున్నాను. ఇంకా నెగిటివ్ మాట్లాడకూడదు. మనం పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నేను ఆశ పెట్టుకుంటున్నాను, దేవుని కృప దొరకబోతుంది నాకు. దేవుడు నన్ను, నా బిడ్డలను విమోచించబోతున్నాడు. విమోచన అంటే బయటికి తీసుకొని వస్తాడు. నీ అప్పుల్లో నుంచి, నీ రోగంలో నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడండి. ఏ బిజినెస్ ఫైనాన్షియల్ క్రైసిస్లో మనం ఉన్నామో,
He's going to bring you out from all the darkness. సిచ్యువేషన్ ఉందో నాకు తెలియదు, బట్ ఒక్కడికి ఆయనకు అన్నీ తెలుసు. నీకు ఈరోజు ఏ మాట మాట్లాడాలో ఆయనకి తెలుసు. ఇందాక నేను మా ఇంటికాడ నుంచి ఆఫీస్కి వెళ్తుంటే ఒక టీచర్ గారు నన్ను ఆపారు. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను బ్రదర్. నేను ఈరోజు మీ మెసేజ్ చూశాను. బండ సందుల్లో దేవుడు నాతో ఎలాగ మాట్లాడాడంటే ఆశ్చర్యపోయాను. నా హృదయాన్ని అత్తుకుంది ఆ మాట. నేను ఏ ప్రాబ్లంలో ఉన్నాను దానికి దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు. టుడే ఈరోజు నేను నమ్ముతున్నాను, దేవుడు ఈ మాటలు మాట్లాడుతుండగా మనందరికీ సొల్యూషన్ ఇవ్వబోతున్నాడు. నీకు విమోచన దొరుకునుగా ఆశ పెట్టుకో. ఎలా ఉండబోతున్నావు అంటే నీది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలోని దేవుని బిడ్డలే ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజలు అనగా దేవుని జనాంగం విమోచించబడిన వారే ఆ దేశంలో ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. నీ దోషం అంటే ఇప్పుడు కృప అనగానే ఏమైందంటే మనం బయటకు వచ్చేసాం, నిన్ను రక్షించావు. మరి పాపాలు చేసావుగా, నీ మైండ్తో నీ శరీరంతో నువ్వు చేసిన పాపాలు ఆయన అంటున్నాడు అవి కూడా క్షమిస్తాను అంటున్నాడు. ఇదే విమోచన దొరుకును గాక, దోషములన్నిటి నుంచి విడుదల కలుగును గాక.